రెడ్డికి చేసిన అవినీతి అక్రమంలో ఆయన వాటా బయటపడబోతుంది. రైట్. ఫైనల్గా ఒక్క మాట చెప్పండి, టైం తక్కువ ఉంది. వరప్రసాద్ గారు, ఇప్పుడు సమాజానికి ప్రజలకి కీడు చేసే పార్టీ అని అన్నారు కదా, వాస్తవానికి అదే కదా, అందరి ఒపీనియన్ కూడా అదే కదా, తెలుగుదేశం పార్టీ ఒపీనియన్ కూడా అదే కదా, కూటమి ప్రభుత్వం ఒపీనియన్ కూడా అదే కదా. మరి అలాంటి పార్టీని లేకుండా చేయాలనుకున్నప్పుడు ఇది సరైన దీంట్లోనే వెళ్తోందా? ఇక్కడే నా సబ్మిషన్ అండి. నేను బిఫోర్ దట్ ఒక్క మాట చెప్పి నేను కంటిన్యూ చేస్తాను. వినిపిస్తుందా? వినబడుతుంది, చెప్పండి. వినిపిస్తుంది కదా. ఇప్పుడు జనరల్గా రెడ్ బుక్ అని లోకేష్ గారు వాడిన పదము మొదట్లో కొంతమంది పెద్దలు, అంటే కొన్ని ఆర్టికల్స్ రాశారు, కొంతమంది జర్నలిస్టులు కానీ కొంతమంది ఇంటలెక్చువల్. రాజ్యాంగం ఉంటుంది, ఐపీసీ ఉంటుంది, కానీ రెడ్ బుక్ ఎలా ఉంటుంది, వీటి మీద చట్టాల మీద లోకేష్ గారికి నమ్మకం లేదా అని అట్లాంటి కొన్ని రాశారు, కొన్ని టీవీ డిబేట్స్లు కూడా చేశారు. అయితే ఇప్పుడు ఎలా తయారైందంటే వైసీపీ చేసిన అరాచకాలు, ఆ ముఠా చేసిన అరాచకాలు, ఆ గ్యాంగ్ కోర్ గ్రూప్ చేసిన కాక్స్ ముఠా చేసిన అరాచకాలని అనుకోకుండా ప్రజల్లో రెడ్ బుక్కి సాధికారత వచ్చిందండి. అవునవును. రెడ్ బుక్కి అది కూడా దాంట్లో ఉన్నాయని వాస్తవాలే కదా, రెడ్ బుక్లో వచ్చినాయని కూడా లోకేష్ గారి బుక్కి సాధికారత వచ్చింది. అంటే వీళ్ళు చేసిన దుర్మార్గాలు ప్రజల్లో అంతా పెర్కులేట్ అయిపోయినాయి. పైపోయి రెడ్ బుక్ అంటే అది కూడా ఒక చట్టమే అనుకుంటున్నారు. చట్టమే, దానిలో ఉన్న వాళ్ళంతా దొంగలే, దాంట్లో పేర్లని కూడా నేరస్తులే అనే అభిప్రాయం ప్రజల్లోకి వచ్చేసింది. అందువల్ల నేను అనేది ఏంటంటే ప్రజల్లో వీళ్ళకి ఎలాంటి గౌరవం లేదు. ప్రజల్లో రాజకీయ, ఇందాక ఆయన స్పీకర్ గారు అయ్యన్ పాత్ర గారి విషయం ఒకటి కోట్ చేశారు. ప్రజలు ఒక రాజకీయ పక్షానికి వ్యతిరేకంగా ఒక రాజకీయ పక్షం ఉంటుంది. ఆ రాజకీయ పక్షం వాళ్ళు 40% ఓట్లు వచ్చాయి కదా అతనికని ఒక అనాలిసిస్ చేస్తున్నారు. 40% వస్తున్నంత మాత్రాన మళ్ళీ అతను గెలవాలని కాదు, కానీ పొలిటికల్గా డిస్మాంటిల్ చేయాలి. పొలిటికల్గా డిస్మాంటిల్ చేయాలంటే రాజకీయ కార్యాచరణ ఉండాలి. రాజకీయ కార్యాచరణ లేకపోతే, పొలిటికల్ డిస్మాంటిల్ చేయకపోతే నేరస్తులే ఉంటారు రాజకీయాల్లో, ఆ ముఠాని ఉంటుంది రాజకీయాల్లో. అందువల్ల ఆ ముఠా చేసిన రెడ్ బుక్ ఏ విధంగా అయితే సాధికారత వచ్చిందో ఆ ముఠాని రాజకీయంగా డిస్మాంటిల్ చేయాలి. డిస్మాంటిల్ చేయాలంటే కూటమి ప్రభుత్వం కొంత ప్రత్యేక ప్రణాళిక తీసుకోవాలి. అప్పుడు ప్రజల ఆమోదం కూడా లభిస్తుంది, దానికి కరెక్టే, జరిగింది కరెక్టే అని ఆమోదం కూడా లభిస్తుంది. డెఫినెట్ గా సాగదీస్తే ఇంకో రకమైన ఇదే అవకాశం ఉంది. చివరి నిమిషంలో చేస్తే భయపడినంత. కరెక్ట్. రైట్. వరప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పద్మ గారు అండ్ భాను గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి డిబేట్.